మనలో చాలా మంది ఆఫర్లు మరియు డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తుంటారు, ముఖ్యంగా లోన్ రీపేమెంట్ల విషయంలో. కానీ మోసగాళ్లు అమాయక కస్టమర్లను మోసం చేయడానికి ఈ ట్రిక్ను ఉపయోగిస్తారని మీకు తెలుసా? వారు ఎలా చేస్తారో మరియు మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చో అర్థం చేసుకుందాం. శుభదినం. నేను టీవీఎస్ క్రెడిట్ నుండి కాల్ చేస్తున్నాను. మీరు ఒక ప్రత్యేక స్కీమ్ కోసం ఎంపికయ్యారు. మీరు ఈ రోజే మీ తదుపరి ఈఎంఐ చెల్లిస్తే మీరు తదుపరి ఈఎంఐపై 50% మినహాయింపు పొందవచ్చు. దయచేసి నేను మీకు పంపిన బ్యాంక్ అకౌంట్ వివరాలకు వెంటనే మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే చెల్లుతుంది కాబట్టి మిస్ అవ్వకండి. ఇది ఒక స్కామ్. మోసగాళ్లు తరచుగా డిస్కౌంట్లు లేదా ఈఎంఐ మినహాయింపుల నకిలీ వాగ్దానాలతో కస్టమర్లను ఆకర్షిస్తారు మరియు కస్టమర్లను వారి పర్సనల్ బ్యాంక్ అకౌంట్లు లేదా యూపీఐ లింకులకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు. అలాంటి చెల్లింపు చేసిన తర్వాత డబ్బు పోతుంది మరియు కస్టమర్ లోన్ అకౌంట్ చెల్లించబడకుండానే ఉంటుంది. మేడం, మీరు ఈ రోజే 3 ఈఎంఐలను క్లియర్ చేస్తే మేము మీకోసం ఒక పూర్తి ఈఎంఐను మాఫీ చేస్తాము. ఇది పరిమిత సమయం వరకు మాత్రమే ఉన్న టీవీఎస్ క్రెడిట్ ఆఫర్. ఇప్పుడే ఈ యూపీఐ ఐడికి చెల్లింపును పంపండి మరియు మీ ప్రయోజనం యాక్టివేట్ చేయబడుతుంది. మోసగాళ్లు తరచుగా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. కస్టమర్లకు ఆలోచించుకోవడానికి లేదా ధృవీకరించుకోవడానికి సమయం ఇవ్వకుండా త్వరగా నిర్ణయం తీసుకునేలా వారిని తొందరపెడతారు. గుర్తుంచుకోండి, టీవీఎస్ క్రెడిట్ పర్సనల్ కాల్స్ ద్వారా లేదా ఒక వ్యక్తి అకౌంట్కు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని కస్టమర్లను అడగడం ద్వారా ఈఎంఐ మినహాయింపులు లేదా డిస్కౌంట్లను ఎప్పుడూ అందించదు. ఇటీవల టీవీఎస్ క్రెడిట్ నుండి లోన్ తీసుకున్నారా? మీ ఆర్థిక ప్రయాణానికి అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్లు మోసపూరిత కాల్స్ మరియు తప్పుదోవ పట్టించే వాగ్దానాలతో కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటారు. వారు కస్టమర్లను మోసగించడానికి ఎలా ప్రయత్నిస్తారో చూద్దాం. నిజంగా ఇది బాగా అనిపిస్తుంది. ఇది నిజమేనా? నిజమే. ఇది పరిమిత సమయం కోసం మాత్రమే ఉన్న ఆఫర్. త్వరపడండి లేదా స్కీమ్ అయిపోతుంది. ఇది నిజం కాదు. టీవీఎస్ క్రెడిట్ ఎన్నడూ ఈ విధంగా ఈఎంఐ మినహాయింపులు, డిస్కౌంట్లు లేదా లోన్ సెటిల్మెంట్లను అందించదు. పర్సనల్ అకౌంట్లకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి కస్టమర్లను మోసగించడానికి మోసగాళ్లు అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. ఎల్లప్పుడూ టీవీఎస్ క్రెడిట్ అధికృత వెబ్సైట్స్ ఆది యాప్ బ్రాంచ్ ఆఫీసులను సందర్శించడం లేదా గుర్తింపు పొందిన పార్ట్నర్ అవుట్లెట్ల ద్వారా మాత్రమే మీ రీపేమెంట్లను చేయండి. ఒక నిజమైన టీవీఎస్ క్రెడిట్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ రీపేమెంట్ లేదా బాకీ ఉన్న మొత్తాల గురించి మీకు గుర్తు చేయడానికి ఒక మొబైల్ నంబర్ నుండి మీకు కాల్ చేసిన సందర్భాలు ఉండవచ్చు. వారు టీవీఎస్ క్రెడిట్ అధికారిక ప్రతినిధులు. కానీ అటువంటి సందర్భాల్లో కూడా వారు అధికృత టీవీఎస్ క్రెడిట్ ఛానళ్ల ద్వారా మీ రీపేమెంట్ చేయడానికి మాత్రమే మీకు మార్గనిర్దేశం చేస్తారు. ఒక పర్సనల్ అకౌంట్ లేదా యూపీఐ ఐడికి డబ్బు పంపమని వారు మిమ్మల్ని ఎన్నడూ అడగరు. డిస్కౌంట్లు లేదా ఈఎంఐ మినహాయింపులను అందించే అటువంటి అనుమానాస్పద కాల్స్ మీరు ఎప్పుడైనా అందుకుంటే వాటిని నమ్మకండి. 1930కు డయల్ చేయడం ద్వారా వాటిని వెంటనే టీవీఎస్ క్రెడిట్ కస్టమర్ కేర్ మరియు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు రిపోర్ట్ చేయండి. మీరు సంచార్ సాధి పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్లో కూడా అటువంటి నంబర్లను రిపోర్ట్ చేయవచ్చు. త్వరగా రిపోర్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మాత్రమే కాకుండా మోసగాళ్లపై తక్షణ చర్య తీసుకునే అవకాశాలను కూడా మెరుగుపరుస్తారు. టీవీఎస్ క్రెడిట్ వద్ద మీ ఆర్థిక భద్రత మా అత్యధిక ప్రాధాన్యత. జాగ్రత్తగా ఉండండి. మీ కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితం చేసుకోండి మరియు గుర్తుంచుకోండి, మోసగాళ్లు మోసం చేస్తారు, కానీ అవగాహన గెలుస్తుంది.